చదివినా కూడా దానికి ఒక దశ లేదు, దిశ లేదు, అందులో పస లేదు. అధ్యక్ష, చేసింది చాలా ఘోరంతా, చెప్పుకుంది మీరంతా కొండంతా. చాలా విషయాలు చెప్పారు, చాలా ప్రోగ్రెస్ ఉన్నది, చాలా మొత్తం కూడా ట్రాన్స్ఫార్మింగ్ చేస్తున్నాం అని చెప్పి కూడా చెప్పారు. ఖచ్చితంగా ట్రాన్స్ఫార్మింగ్ చేస్తున్నారు, కానీ నెగిటివ్ డైరెక్షన్లో చేస్తున్నారు అధ్యక్ష, పాజిటివ్ డైరెక్షన్లో కాదు. ప్రభుత్వం ఏర్పడక ముందు పార్టీలు ఖచ్చితంగా తమ యొక్క హామీలు ఇస్తుంటాయి. ఆ హామీలు ప్రజలు అడిగినా అడగకున్నా ప్రజల అవసరాల కోసం ఇస్తుంటాయి. మీరిచ్చిన హామీలు నిజంగానే కొంత టైం ఇవ్వాలనే ఉద్దేశంతో సంవత్సరాల పాటుగా మేము ఎక్కువ మాట్లాడలేదు అధ్యక్ష. మీరు ఎవరు ప్రజలు అడగకున్నా మీరు బాండ్ పేపర్స్ ఇచ్చిండ్రు, నమ్మకం కలిగించడానికి డేట్స్ ఇచ్చిండ్రు, అదేవిధంగా డెడ్ లైన్స్ ఇచ్చిండ్రు, కానీ వాటిని ఇప్పటివరకే అన్ని అంశాల మీద కూడా పదే పదే తప్పిండ్రు అధ్యక్ష. దరిదాపుగా ఇవాళ ఇచ్చిన హామీలలో ఒక 10% మీరు మొదలుపెట్టింది, కానీ ఆ 10%లో కూడా అరకొరగానే ఉన్నాయి తప్ప పూర్తిగా ప్రజలందరూ విశ్వాసం కలిగించే విధంగా వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఏ ఒక్క పథకం కూడా ఇప్పటిదాకానైతే పూర్తిగా చేయలేదు అధ్యక్ష. మిగతా 90% హామీలు కూడా ఖచ్చితంగా ఇవాళ చేయలే. ఒక విధంగా చెప్పాలంటే ఈ ప్రాంతంలో నేను చదువుకోవడం కానీ లేకపోతే చూస్తే 19 ప్రజాస్వామిక ప్రభుత్వాలు ఈ తెలంగాణ ప్రాంతానికి ఇప్పటిదాకా 1951 నుంచి వస్తే, ఆ 1951 తర్వాత తెలంగాణ ఏర్పడిన తర్వాత 3 ప్రభుత్వాలు వస్తే, ఇన్ని ప్రభుత్వాల్లో కూడా ఇంత అప్రజాస్వామికంగా ఇంత అహంకారపూరితంగా ఉన్న ప్రభుత్వం మాత్రం ఎక్కడ లేదు అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, అనుభవాలు ఏమితో ఇవాళ అత్యంత తక్కువ కాలంలోనే అప్రతిష్ట మూట కట్టుకున్న ప్రభుత్వం ఈ ప్రభుత్వంగా ప్రజలందరూ భావిస్తున్నారు అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఇవాళ అనేక హక్కులను ఎవరన్నా నిజంగా ఈ పని చేయలేదని చెప్పేసి ఎక్కడ ఎవరన్నా అడిగితే, గ్రామాల్లో కరెంట్ రాలేదనో పంట ఎండిపోతుందనో ఎవరైనా జర్నలిస్టులు పోయి అక్కడికి అడిగినట్లయితే ఆ జర్నలిస్టుల మీద కూడా కేసులు పెట్టే, మహిళా జర్నలిస్టుల కేసులు పెట్టే దుస్థితి మాత్రం ఏనాడు ఏ ప్రభుత్వంలో రాలేదు అధ్యక్ష. ఇవాళ ఫీ రియంబర్స్మెంట్ ఏమని అంటే కొట్లాట, సర్పంచులు పెండింగ్ బిల్లులు ఏమంటే కూడా ఇబ్బంది అధ్యక్ష. అరే ఇప్పుడు సార్ లేని ఆ మహిళా జర్నలిస్ట్ పెట్టిన వీడియోను మీరు కూడా సభ ముందు మీరు చూసి అది పనిష్మెంట్ అని ఫీల్ అయ్యి ఒకవేళ పల్లారాజేశ్వరరెడ్డి గారి మీద కూడా అటువంటి మాటలు మాట్లాడి ఉంటే వారు ఎటువంటి శిక్ష అవసరం లేదంటే రేపు పొద్దుగాల అటువంటి వీడియో తయారైతే పెద్ద ఇష్యూ కాదు. కాంగ్రెస్ పార్టీకి అయితే పెద్ద తయారు చేయాలంటే పెద్ద ఇష్యూ కాదు, కానీ అటువంటి వీడియోలు కూడా వీళ్ళు సమర్థిస్తే అంతకంటే వాళ్ళకు ఉండేటువంటి ఎటువంటి విచక్షణ కోల్పోయి పూర్తిగా ఫ్రస్ట్రేషన్లు ఉన్నదో అర్థమవుతుంది. అనుభవం గురించి మాట్లాడుతున్నారు. ఎవరికి అనుభవం లేదు అధ్యక్ష? కాంగ్రెస్ పార్టీకి అనుభవం కావాలా? అనుభవం గురించి మాట్లాడుతూ ఉన్నారు, లేకపోతే పెద్ద అనుభవ రాహిత్యంగా పని జరుగుతుంది అంటున్నారు. 14 సంవత్సరాల మొత్తం అణిచివేతకు గురైనాడు. ఎక్కడ అణిచివేతకు గురైనాడు అధ్యక్ష? ప్రజాస్వామ్యమే లేదని చెప్తా ఉన్నారు. 14 సంవత్సరాలు ఇటువంటి పద్ధతి మాట్లాడితే నేను దయచేసి సభకు సంబంధించి గవర్నర్ గారి ప్రసంగం మీద వారు చెప్పమనండి. వారికి విమర్శించదలుచుకున్నది మేము నెగటివ్ రోడ్లో పోతున్నామంటే మాకే అభ్యంతరం లేదు. గవర్నమెంట్ మేము 14 నెలల్లో మేము ప్రభుత్వం దిశ వేరుగా పోతా ఉన్నది, అవన్నీ మాట్లాడుకోండి. కానీ ఒక మాకు జర్నలిస్ట్ అంటే గౌరవం ఉంది. జర్నలిస్టులకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎన్నడూ కూడా మేము అట్లా సొంత పత్రికలు సొంత టీవీలు పెట్టుకోవాలని ప్రయత్నం ఎన్నడూ చేయలేము. మేము జర్నలిస్టుల మీద విశ్వాసం అనేది మంచి రాయాలి, చెడుగు రాయాలని. ఇక అంత పూర్తిగా భాష మరందరికీ ఒకసారి వీడియో చూస్తే ఆ భాషను ఎవరు వ్యక్తిగతంగా ఎవరి గురించి మాట్లాడుతున్నారు ఆ భాషను చూసినట్టయితే మేము సమర్థిస్తే సభ్యులు ఆ జర్నలిస్టుకి మద్దతుగా మాట్లాడినటువంటి మాట ఉపసంహరించుకోమని చెప్పి కోరుతాను ఈ సందర్భంగా. అన్నా ధన్యవాదాలన్నా, మీరు ఒక వారికి సింపతి ఉన్నందుకు. నేను అడిగేది ఏంటంటే అన్న, వారు మాట్లాడింది కాదు, వారు ఎక్కడైతే వారి యొక్క కొన్ని రికార్డ్ చేసి వాళ్ళు చేసినవన్నీ కూడా ప్రజల యొక్క భావాలుగా వచ్చినాయి. ఒకవేళ వాళ్ళు మహిళలు కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే అధ్యక్ష, 2 మహిళా జర్నలిస్టులని టెర్రరిస్టులు చేసింది కాబట్టి ఆ రేవతి తన్వి యాదవ్ మీద కొద్దిగంత సానుకూలంగా మీరు దయచేసి ఆలోచించి వాళ్ళని విడుదల చేయాలని కోరుతున్నాం. అదేవిధంగా ఇది ఒక పాలసీ ఉందని చెప్పేసి అనుకుంటే పాలసీ మాత్రం వాళ్ళ యొక్క మీరు చూడండి అధ్యక్ష ఎట్లా ఉన్నాయి వాళ్ళ ఫోటోలు. ఇవాళ తెలంగాణ అస్తిత్వం మీద ఇక్కడ చాలా అంశాలు మీరు రాశారు. ఇందులోనే ఒకటేం చేసిండ్రు, మొత్తం కూడా ఆనవాళ్ళన్నింటి కూడా ఉండకుండా చేస్తామని తెలంగాణ తల్లి రూపురేఖలను మార్చారు. తెలంగాణ స్టేట్ టీఎస్ అని ఉంటే టీజీ అని మార్చారు. ఇవాళ లేటెస్ట్గా గవర్నర్ గారు ప్రసంగం చేసిన రోజునే వాళ్ళు ఇవాళ ఒక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ రిలీజ్ చేసింది అధ్యక్ష లోగో. ఆ లోగోలో ఇప్పుడు ఇంతకుముందు ఎప్పుడైతే కాకతీయ కళాతోరణాన్ని చార్మినార్ని తీసేస్తామని చెప్పేసి అంటే ఆనాడు ప్రజలందరూ అదేవిధంగా మేధావులు అందరూ కూడా చెప్తే దాని మీద వెనక్కి తగ్గినట్టు తగ్గింది. కానీ ఇవాళ మరలా దాన్నే
ఇవాళ మొత్తం కూడా తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ మరి రిలీజ్ చేసిన దాంట్లో ఆ రెండు లేకుండానే ఇచ్చారు. అంటే ఇది కావాలని చేసిండ్రా లేకపోతే మొత్తం మార్చాలని చెప్పేసి అనుకున్నారో దయచేసి మీరు ఆలోచించాలి. ఇవాళ కాకతీయ కళాతోరణం కానీ చార్మినార్ కానీ రాజముద్ర నుంచి తొలగించడం అంటే ఖచ్చితంగా చారిత్రక ద్రోహం తప్ప మరొకటి కాదు అధ్యక్ష. చేస్తే లోపాయికారిగా గోప్యంగా చేయాల్సిన అవసరం లేదు. ఆనాడు ఈ యొక్క కాకతీయుల మీద గాసుద్దీన్ తుగ్లక్ దాడి చేసిండ్రు, ఇవాళ ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం దాడి చేస్తూ ఉన్నది. మేము అడుగుతున్నాం అధ్యక్ష, ఇవాళ ఈ యొక్క నీటిపారుదల విప్లవాన్ని తెలంగాణలో తీసుకొచ్చింది కాకతీయులు. గొలుసు కట్టు చెరువులు కానీ 46,000 చెరువులను నిర్మించింది కూడా వాళ్ళే అధ్యక్ష. ఇవాళ మరి అనేక గ్రామాలు ఉన్నాయి, గణపతి దేవుని పేరు మీద గణపురం అనేక చెప్పేసి ఉంటాయి. మరి వాళ్ళు పెట్టిందని చెప్పేసి వాటన్నిటిని మార్చేస్తారు అధ్యక్ష. అదేవిధంగా వాటన్నిటి కూడా ఏ పేర్లు పెడతారో ఆలోచించండి. ఒక్క కుటుంబం ఇలా దేశంలో ఉండే వాళ్ళ కుటుంబాల పేర్లు పెట్టకుండా స్వాతంత్ర సమయంలో పేర్లు ఎప్పుడైనా పెట్టిందో అధ్యక్ష కాంగ్రెస్ ప్రభుత్వం? సుభాష్ చంద్రబోస్ గారితో, భగత్ సింగ్తో, లాలా లజపతి రాయ్తో, బాలగంగాధర్ తిలక్తో ఎప్పుడైనా పెట్టిందో అధ్యక్ష? ఇవాళ కాకతీయుల యొక్క గొప్పతనం మీరు చూసినట్లయితే మా ప్రాంతంలో ఉండే మహిళా సోదరులు ఇద్దరు కూడా మంత్రులుగా ఆయన మా వరంగల్ జిల్లా నుంచి వారు ఆనాడు రాచరిక పాలనా యుగంలో స్త్రీని రాజుగా చేసిన గొప్ప చరిత్ర కాకతీయుల అధ్యక్ష. అబలయని దేశమును కబలింప తలబడిన పరరాజులకు స్త్రీల బలశక్తిని చూపి రాజ్యతంత్రము నడిపరా తెలంగాణ రాణి రుద్రమదేవిరా అని చెప్పి ఆనాటి రుద్రమదేవి యొక్క గొప్పతనాన్ని మనం చాటుకున్నాం అధ్యక్ష. మరి అంతేకాదు ఇవాళ అందశ్రీ గారు రాసిన రాష్ట్ర గీతంలో కూడా అనేక మార్పులు చేయాల్సి వస్తుంది. మీరు ఒకవేళ ఇదే అనుకుంటే, అందశ్రీ గారు మా జనగామ నియోజకవర్గం రేపర్తి గ్రామవాసి. వారి యొక్క పాట అనేది తెలంగాణ ఉద్యమంలో ప్రతి నోట ప్రతి నాలుక మీద కూడా మొత్తం కూడా నాట్యమాడింది అధ్యక్ష. ఆయన కూడా రాసిండు, పోతున్నది పురిటిగడ్డ రుద్రమది వీరగడ్డ గండర గండెడు కొమరం భీముడే నీ బిడ్డ కాకతీయ కళాప్రభల కాంతిరేక రామప్ప గోలుకొండ నవాబుల గొప్ప వెలుగే చార్మినార్. మరి ఆయన కూడా రాసిండు చార్మినార్ గొప్పతనం, అదేవిధంగా కాకతీయుల గొప్పతనం, కళాతోరణం గురించి. మరి ఆయన రాసినందుకు అందశ్రీ యొక్క రాసిన పాటలు కూడా మొత్తం తీసేస్తారు అధ్యక్ష. పాలసీ ఉంటే అక్కడ ఉండాలి, ఇక్కడ ఉండాలి. అదేవిధంగా అన్నం పెట్టి చెరువులను నింపి చెరువులు నిర్మించిన ఇవాళ దానికే బరకత్ ఉంటుందని చెప్పేసి ఆనాడు కేసీఆర్ గారు మిషన్ కాకతీయ అని పెట్టి వాటిని మళ్ళా పునర్నిర్మాణం చేసింది కేసీఆర్ గారు. కాబట్టి అంతేకాదు గవర్నర్ గారు ప్రసంగంలో మీరు చెప్పారు, మేము ఆధ్యాత్మిక టూరిజం చేస్తాం, దేవాలయాలన్నీ కూడా తీసుకుపోతాం అని చెప్పేసి. మరి మా వరంగల్ జిల్లాలో ఉండే వరంగల్ దేవాలయాల్లో అతిపెద్ద మరి ఆనాడు రుద్రదేవుడు కట్టించింది అధ్యక్ష రామప్ప దేవాలయం. యునెస్కో యొక్క గుర్తింపు కూడా తీసుకొచ్చినాం. మరి కాకతీయులు కట్టించిందని చెప్పేసి ఆ టూరిజం ప్రాక్టీస్ తీసేస్తారా? అది అదేవిధంగా 1000 స్తంభాల గుడి కూడా కట్టించినాం, మరి దాన్ని కూడా తీసేస్తారా? కాబట్టి దయచేసి మీరు ఆలోచించాలని, అదేవిధంగా మా వరంగల్ జిల్లా నాయకులే కాదు, వరంగల్ జిల్లా మంత్రులే కాదు, మొత్తం యావత్తు కూడా అధ్యక్ష ఖచ్చితంగా చాలా సంతోషం సార్, నేను వింటా ఉన్నాము. కానీ చరిత్ర దగ్గరలో ఉన్న చరిత్రను కూడా మనం ఆలోచన చేయాలా. కాకతీయులకు సంబంధించి మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష, వారి చరిత్ర గురించి మాట్లాడుతూ ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఆనాడు మా ప్రభుత్వ హయాంలో ఉమ్మడి రాష్ట్రంలో 2 కోట్ల రూపాయలు కాకతీయ ఉత్సవాల గురించి ఆ రోజు కేటాయింపు చేస్తే 2 కోట్లు కాదు 4 కోట్లు 6 కోట్లు 8 కోట్లు చేయాలని చాలా సందర్భాల్లో వారు డిమాండ్ చేశారు. సరే 2014 నుంచి 23 వరకు ఒక్కసారి కూడా కాకతీయ ఉత్సవాలు చేయలే టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. నేను ఈరోజు చెప్తా ఉన్నాను, అది కాదు, ప్రజాస్వామ్యంలో ప్రజలేం కోరుతా ఉన్నారు, సామాన్య ప్రజానికానికి ప్రతిరూపంగా నిలిచే స్ఫూర్తిని కలిగేయాలని, ఆ క్రమంలో మేము తీసుకున్న ప్రతి నిర్ణయం ఉంటుందని ఈరోజు మన చరిత్ర చెప్తా ఉన్న అనేక ప్రధానమైన అంశాలను కూడా ముడిపెడే అస్తిత్వాన్ని కాపాడే ప్రయత్నం చేస్తాం. నేను రాజేశ్వర రెడ్డి గారు విద్యాధికుడు అధ్యక్ష, కేవలం నేను వాడిని కోరుతా ఉన్నాను, టీఆర్ఎస్ పార్టీ పరంగానే పోకుండా డెఫినెట్లీ ఒక ప్రొడక్టివ్ ఆలోచనలు ఇస్తారు, ఒక పాజిటివ్ ఆలోచనలు ఇస్తారు. ప్రభుత్వం 14 నెలల నుంచి చేసే కార్యక్రమం ఇది చేస్తే బాగుంటుందని ఆలోచన చేస్తారు. అదేమైనా అభిప్రాయాలు తెలియజేస్తారని ఆశిస్తా ఉన్నాను అధ్యక్ష. శ్రీధర్ అన్న, ఖచ్చితంగా కాకతీయుల యొక్క ఘనకీర్తి కోసం మేము చెప్పట్లేదు. కాకతీయులు మనకు బతికిచ్చిండ్రు, చెరువులు ఇచ్చిండ్రు, కాబట్టి వారిని బర్కత్ ఉంటుంది, వారి యొక్క పేరు పెట్టుకుంటారన్న ఉద్దేశంతో చెప్పినాం తప్ప మరొకటి కాదు.
అదేవిధంగా మీరు ఇంకొక మాట కూడా అందులోనే ధన్యవాద ప్రసంగంలో చెప్పారు. ఇవాళ మేము తెలంగాణ తల్లిని మార్చినాం అతి సామాన్యంగా ఉండాలని. చెప్పేవాళ్ళు ఎవరు అధ్యక్ష? అతి సామాన్యంగా ఉండాలంట, నగలు ఉండొద్దంట, వడ్డానం ఉండొద్దా? చెప్పేవాళ్ళు మాత్రం వారి కుటుంబ సభ్యులు మాత్రం నగలు వేసుకుంటారు, వడ్డానాలు వేసుకుంటారు, కోట్ల రూపాయలైన వాచ్లు పెడతారు, అదేవిధంగా అన్ని చేస్తారు. వారు మాత్రం తెలంగాణ మహిళ చాలా అతి సామాన్యంగా ఉండాలని కోరుకుంటా ఉన్నారు. అంతేకాదు తెలంగాణ తల్లి నుంచి వెళ్ళి బతుకమ్మని వేరు చేయడం అంటే తెలంగాణ బతుకును అవమానం చేయడం తప్ప మరొకటి కాదు. తెలంగాణ